చిన్నమ్మను దెబ్బ కొట్టే అంశాలను పన్నీర్ సెల్వం ఒక్కొక్కటి బయటపెడుతున్నాడు. అసలు అధికారం అంటే ఆసక్తి లేదంటూనే చిన్నమ్మ ఏకంగా సీఎం అవ్వడానికి వేగంగా పావులు కదుపుతున్న తీరును పన్నీరు చెప్పకనే చెప్పారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ద్వంద్వ వైఖరి వెల్లడి చేసే ఓ లేఖను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బహిర్గతం చేశారు. పోయస్ గార్డెన్ నుంచి పంపేసిన తర్వాత మళ్లీ అమ్మ చెంతకు చేరేందుకు శశికళ రాసిన క్షమాపణ లేఖను విలేకరుల సమావేశంలో బయటపెట్టారు. ఆ లేఖకు స్వేచ్ఛానువాదం ఇలా ఉంది. నేను అక్కతో ఒకే ఇంట్లో ఉండటాన్ని ఆధారంగా చేసుకుని నా బంధువులు మిత్రులు కొందరు నా పేరును దుర్వినియోగం చేశారు. అవాంఛనీయమైన కొన్ని చర్యలకు పాల్పడ్డారు. దీంతో పార్టీకి నష్టం కలిగింది. అక్కకు వ్యతిరేకంగా కొన్ని కుట్రలు చేశారని తెలిసి దిగ్భ్రాంతి చెందా. ఇవన్నీ నాకు తెలియకుండా జరిగాయన్నదే వాస్తవం. అక్కను కలిసిన నాటి నుంచి నేటి వరకు అక్క బాగుండాలనే ప్రతి క్షణం కోరుకున్నాను తప్పితే ఎన్నడూ ద్రోహం చేయాలని భావించలేదు. అక్కకు వ్యతిరేకంగా ప్రవర్తించే వారెవరైనా నాకు కానివారే. ఇకపై వారితో నాకు ఎలాంటి బంధాలు బంధుత్వాలు ఉండవు. నాకు సంబంధించి రాజకీయాల్లో పాల్గొనాలనో పార్టీలో పెద్ద పదవుల్లోనూ ఎమ్మెల్యే ఎంపీగా ఉండాలనో మంత్రి పదవులు చేపట్టాలనో అధికారంలో భాగస్వామ్యం కావాలనో రవ్వంతైనా ఆశ లేదు. బహిరంగ వేడుకల్లో పాల్గొనాలనే ఆకాంక్ష కూడా లేదు. అక్కకు నిజమైన చెల్లెలుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. నా జీవితాన్ని ఇప్పటికే అక్కకు అంకితం చేశాను. ఇకపైన నాకంటూ జీవించకుండా అక్క కోసం నా చేతనైన స్థాయిలో పనిచేసి అక్కకు సహాయంగా ఉండాలని భావిస్తున్నాను అంటూ ఇలా సాగుతుంది ఆ లేఖ. అయితే రాజకీయాల్లో శాశ్వత ప్రమాణాలేవి ఉండవనేది తాజా పరిణామాలు తెలుపుతున్నాయి.